నాకు అది కనిపించట్లేదు గ్లోబల్ సెట్టింగ్స్ది. ఓకే, కనిపిస్తుంది. వెరీ గుడ్. సో మనం ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్న క్లాసెస్లో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ గురించి చెప్పుకున్నాం అనమాట. అది మనకి ఎస్ఏపి ఫికోలో మనం చేసేటటువంటి ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా అక్కడ చేసాం. తర్వాత వచ్చేసి అదొక పార్ట్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే గ్లోబల్ సెట్టింగ్స్, లేకపోతే గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ అని కూడా పిలుస్తారు అనమాట వీటిని. సో ఈ కాన్ఫిగరేషన్స్ ఇక్కడ మనకైతే 13 కనిపిస్తున్నాయో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఇందులో లాస్ట్ వన్ ఉంది కదా మనకి, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అన్నారు కదా, దీన్ని OBY6 అంటారు దీన్ని. ఇది ఎందుకంటే OBY6 అనేది మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్ సంబంధించినటువంటి అన్ని ఏమేమి సెట్టింగ్స్ చేసామో అవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తాయి అనమాట. ఓకే సార్. ఓకే, అర్థమైంది కదా. ఎస్. ఈ టీ కోడ్ యూజ్ చేసి అవన్నీ అది ఏంటి అనేది తెలుసుకోవచ్చు మనం. ఓకే సార్. అది సంగతి. సో ఇది OBY6 అంటారు. ఇది ఒకటి వచ్చేసి ఓన్లీ మన చేసినటువంటి సెట్టింగ్స్ ఇవన్నీ తెలుసుకోవడానికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. మిగతా కూడా కాన్ఫిగరేషన్స్, ఇందులో 1-2 కాన్ఫిగరేషన్స్ అవసరం లేదు, బట్ ఈ 12 కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్. ఈ ఫస్ట్ లో మనకు కనిపిస్తుంది కదా, మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది OB29 అనే ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేసి మనం చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ OB29 అనే కాన్ఫిగరేషన్ వచ్చేసి ఇది కొంచెము కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, కొంచెము ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది అనమాట, కొంచెం కష్టంగా ఉంది అంటే అనిపిస్తుంది అనమాట ఇది. బట్ కాకపోతే ఏంటంటే ఒక 5 to 10 టైమ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది ఇది. కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది ఈ టీ కోడ్. సో మీరు ఏం చేస్తారంటే ఎస్ఏపి లాగిన్ స్క్రీన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత కమాండింగ్ బార్ లో OB29 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వండి. OB29 అనే ట్రాన్సాక్షన్ సరే సార్. అక్కడ చాలాసేపు అయిన సరే ఓపెన్ చేసి ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను. ఓకే. స్క్రీన్ కనిపిస్తుందా సార్? నాకు కనిపిస్తుంది. సో మనకేంటంటే ఇది OB29 సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని మనం ఇక్కడ చేస్తాం అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీకు చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుందా మీకు పైన? ఈ కర్సర్ పైన ఇక్కడే, అక్కడ కాదు, ఇంకా కొంచెం పక్కన నెక్స్ట్ బాక్స్ పైన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని కనిపిస్తుంది కదా. ఇవేంటంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైనటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఎస్ఏపి వాళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. మన ఇండియాకి వచ్చేసి V3 వేరియంట్ అనేది ఉంటుంది. ఓకే, V3 వేరియంట్ మన ఇండియా వాళ్ళు ఎప్పుడైనా మీరు ఇండియన్ కంపెనీకి వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేసేటప్పుడు V3 వేరియంట్ అనేది తీసుకోవాలి. ఓకే సార్. అదే మీరు US వాళ్ళకి తయారు చేస్తున్నారు అనుకో, వాళ్ళ కంపెనీకి మీరు వర్క్ చేస్తున్నారు, సో వాళ్ళ కంపెనీకి ఏం చేయాలి, మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది తయారు చేయాలి. దానికి K4 అనే వేరియంట్ ని తయారు చేయాలన్నమాట. ఓకే సార్. సో అట్లా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క రకమైనటువంటి ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది ఉండటం జరుగుతుంది అనమాట. ఓకే సార్. సో మన ఇండియాకి వచ్చేసి V3 వేరియంట్ కాబట్టి మనం పొజిషన్ లోకి వెళ్ళి V3 వేరియంట్ ని తీసుకోవాలి. కింద పొజిషన్ మీద క్లిక్ చేసి V3 వేరియంట్ ని తీసుకోండి. US కా సార్ K4? US కి అయితే K4, మన ఇండియాకి V3 వేరియంట్. ఓకే. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని V3 అనేవాడు. V3 K4 కాదు. K4 US వాళ్ళకి. కంటిన్యూ. ఓకే, చూసారా V3 వేరియంట్ ఆల్రెడీ ఎవరో క్రియేట్ చేశారు సేమ్. సో ఇక్కడ FE అని ఉంది కదా పైన, చూపించిన కర్సర్ పెట్టండి. FE అని కనిపిస్తుందా మీకు డిస్క్రిప్షన్ పక్కనే? FE అంటే ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని అర్థం అనమాట. ఓకే సార్. దాని పక్కన వాళ్ళు ఏమి ఇచ్చారు, కింద ఏమి V3 వేరియంట్ అని ఇచ్చారు, చూసారా? V3 వేరియంట్ ఉంది. సో పక్కన డిస్క్రిప్షన్ బాక్స్ మీద అక్కడ క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్ లో మీరు క్లిక్ చేశారు, కొంచెం రైట్ కనండి. ఓకే, ఏప్రిల్ నుంచి, అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ వరకు ఉంటుంది మన ఫిజికల్ ఇయర్ వేరియంట్. మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది, అంతే కదా? మన ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. తర్వాత 4 స్పెషల్ పీరియడ్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ.
తర్వాత ఇయర్ డిపెండెంట్ అన్నాడు. ఇయర్ డిపెండెంట్ అంటే ఏంటి? మనం వచ్చేసి మన ఫైనాన్స్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉంటుంది కాబట్టి మనది ఇయర్ డిపెండెంట్ అవుతుంది. క్యాలెండర్ ఇయర్ అన్నాడు. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి? యూఎస్ వాడది ఇది. ఈ క్యాలెండర్ ఇయర్ వచ్చేసి జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసారా మనం 12 పోస్టింగ్ పీరియడ్స్ తీసుకుంటాం. 12 పోస్టింగ్ నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అన్నాడు. అంటే ఏంటి? ఇవి 12 ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 12 పోస్టింగ్ పీరియడ్స్. ఓకే. అవి కాకుండా ఒక 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ తీసుకుంటాం. అంటే ఇంకొక 4 నెలలు ఎక్కువ తీసుకుంటాం. అంటే 16 నెలలు అవుతుంది మొత్తం. ఓకే సార్. ఓకే. అంటే ఈ 4 ఎందుకు ఎక్కువ తీసుకుంటాం అంటే ఆడిటింగ్లో ఏదైనా రాంగ్ ఉన్నా, ఏదైనా కరెక్షన్స్ చేయాల్సి వచ్చినా, ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా అవన్నీ సాల్వ్ చేసుకోవడానికి ఎక్స్ట్రా 4 తీసుకుంటారు మన వాళ్ళు. కొంతమంది 2 తీసుకుంటారు, 1 కూడా తీసుకుంటారు. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ అనమాట. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు మీరు దీన్ని మనం కాపీ చేసుకోవాలి. ఈ కార్నర్లో V3 పక్కనే కార్నర్లో ఒక ఎంటీ బాక్స్ ఉంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు కాపీ అవుతుంది. సెలెక్ట్ అయింది ఇప్పుడు. సెలెక్ట్ అయింది మొత్తం. ఈ V3 వేరియంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అయింది. ఇన్వెంటరీ పక్కన చూడండి ఏముందో ఇక్కడ కాపీ యాజ్ అని ఒక సింబల్ ఉంది. దాని మీద క్లిక్ చేయండి. చూసారా 1 ఎంట్రీ చూస్ అంటే ఇది కాపీ అవుతుంది. ఇప్పుడు V3 రిమూవ్ చేసేయండి. ఈ V3 రిమూవ్ చేసేసి మీరు సొంతగా ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ నేమ్ అనేది ఒకటి ఇవ్వండి. ఏదైనా ఇచ్చుకోవచ్చు సార్. ఏదైనా మీకు ఇష్టమైన నేమ్ ఒకటి ఇచ్చుకోండి. మీకు గుర్తుండే విధంగా ఇచ్చుకోండి. నార్మల్గా V9 ఇచ్చుకుంటుంది. ఏంటి నేమ్ ఇచ్చుకోవచ్చా సార్, లేదా నెంబర్ 2 డిజిట్స్ ఇచ్చుకోవచ్చు. మీకు గుర్తుండే విధంగా ఇచ్చుకోండి. ఏదైనా సరే మీ ఇష్టం. ఓకే సార్. ఈ అని ఇచ్చుకుంటాను సార్. ఏమి ఇచ్చారు? VA ఇచ్చారా? VA అని ఇచ్చారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎంటర్ మీద ఎంటర్ కొట్టండి ఇప్పుడు. ఓకే వెయిట్. సో ఇప్పుడు ఏమైంది? పైన చూసారా ఒక ఆప్షన్ చూసారా, కాపీ ఆల్ అని ఉంది. అంటే అక్కడ ఉన్నటువంటి V3 వేరియంట్ మీరు కొత్త నేమ్ తీసుకుని కొత్త నేమ్ ఒకటి ఇచ్చారు V3 వేరియంట్ కి. సో మొత్తం కాపీ చేసుకుంటున్నారు దానికి సంబంధించిన స్టాండర్డ్స్ అన్ని కూడా. అవును సార్. అవును. సో కాపీ ఆల్ మీద క్లిక్ చేయండి. ఏమైనా వచ్చింది? 12 ఎంట్రీస్ చూజ్ చేసుకుందంట. ఓకే అనండి ఇప్పుడు. కంటిన్యూ చేశారా? ఎస్ సార్. ఎస్. ఓకే పెట్టారు కదా. తర్వాత కంటిన్యూ చేశారు కదా మీరు? ఎస్ సార్ చేశాను. కింద కూడా నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్ 1 అని వచ్చింది సార్. యాక్చువల్గా 24 రావాలి. మరి 1 ఎందుకు వచ్చిందో తెలియదు నాకు. చూద్దాం, నెక్స్ట్ చూద్దాం. ఓకే. ఓకే సార్. ఓకే. తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేస్తారో అక్కడ ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని సెలెక్ట్ చేసుకోండి. ఎంటీ బాక్స్ ఉంది కదా, VA పక్కన ఎంటీ బాక్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఎస్ సార్. సెలెక్ట్ చేసుకుని పీరియడ్స్ మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. అక్కడే పీరియడ్స్ అని చూసారా? ఫస్ట్ అక్కడ కాదు, అక్కడ ఇంకా మీ అది అక్కడ క్లిక్ చేయండి. ఓకే. ఇప్పుడు ఎస్ అనండి. ఎస్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అయింది. కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్ అన్నాడు కదా. యాక్చువల్గా పీరియడ్స్ సెలెక్ట్ అయిందా? ఓకే. పీరియడ్స్ మీద డబుల్ క్లిక్ చేయండి మళ్ళీ. వెయిట్. డబుల్ క్లిక్ చేశారు కదా, కంటిన్యూ కొట్టండి. అది కాలే డైరెక్ట్గా వచ్చేసింది. సో అవసరం పంచే ఇన్వెంటరీస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇన్వెంటరీస్ మీద క్లిక్ చేయండి. ఇన్వెంటరీస్ మీద క్లిక్ చేశారు కదా అప్పుడు. సో ఇక్కడ మంత్ మీకు ఒక కాపీ ఒకటి పంపించాను చూడండి, ఒక షీట్ ఒకటి పంపించాను మీకు. ఇదే సార్. ఇప్పుడు పంపించారా సార్? నిన్న పంపించిందా సార్? నిన్న పంపించాను. ఇప్పుడు ఏదైనా ఒకటే మీకు ఏమొస్తాయి అక్కడ చూడండి. ఏముంది మీకు అక్కడ SAPలో మంత్ అడుగుతుంది కదా, మంత్ డే పీరియడ్ అడుగుతుందా చూడండి ఒకసారి. ఎగ్జాక్ట్గా మంత్ ఇక్కడ ఎలా ఉందో యాస్టిల్గా మొత్తం టైప్ చేయండి. మంత్, డే, పీరియడ్, ఇయర్ షిఫ్ట్ ఉంది సార్. అదే మంత్ 1 2 3 4 5 6 7 8 అట్లా. డేస్ దగ్గర డేస్ 31 28 31 అట్లా. ఓకే సార్. ఓకే. మొత్తం యాస్టిల్గా టైప్ చేయండి. ఇయర్ షిఫ్ట్ దగ్గర -1 అట్లా.
ఎంటర్ కొట్టొద్దు, టైప్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఒకదాని తర్వాత షిఫ్ట్ యూజ్ చేయండి. షిఫ్ట్ కాదు, బ్యాక్స్. ఓకే, అలా టైప్ చేయండి. మీరు వెళ్ళట్లేదు సార్ ఇది. ఆ? అంటే 4 వచ్చింది. మిగతా ఎందుకు రావట్లేదు? మిగతా ఎందుకు రావట్లేదు? స్పెసిఫిక్ మంత్, డే అండ్ పీరియడ్ అని వస్తుంది సార్. బ్యాక్ వెళ్ళండి చెప్తాను. కంప్లీట్ స్లాష్ అనుకుంటున్నా సార్. స్లాష్ అని కాదు, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. నో, ఇప్పుడు చూడండి ఒకసారి. టూ ఇవ్వండి, 3 ఇవ్వండి, 4, 5 కిందకి రండి. మంత్ డేట్ ఈజ్ నాట్ పీరియడ్ అంట. ఎందుకు ఇట్లా వస్తుంది? ఓ పని చేయండి, బ్యాక్ రండి, ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. నో అని కొట్టాలి మీరు. బ్యాక్ ఇంకా బ్యాక్ రండి. ఇంటూ కాదో పని చేయండి, అక్కడ గ్రీన్ సింబల్ ఉంది, దాని మీద క్లిక్ చేయండి. మళ్ళీ క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ రానా సార్? ఇప్పుడు మీరు V3 వేరియంట్ సెలెక్ట్ చేసుకోండి. V3 సార్? సారీ V3 కాదు, సారీ VA. మీరు సెలెక్ట్ చేసిన VA కదా, సెలెక్ట్ చేసుకోండి. పీరియడ్స్ మీద డబుల్ క్లిక్ చేయండి. పీరియడ్ టెక్స్ట్ మీద కింద అది కాదు, పీరియడ్ టెక్స్ట్ అండి, అది కాదు. పీరియడ్ టెక్స్ట్ కంటిన్యూ చేయండి. ఇప్పుడు లాంగ్వేజ్ పీరియడ్ టెక్స్ట్ అని వచ్చింది సార్. ఓన్లీ 4 వచ్చింది ఇక్కడ. న్యూ అడ్రస్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇవ్వండి, లాంగ్వేజ్ ఇవ్వండి. ఇంగ్లీషా సార్? అక్కడ మీరు చెప్పాను కదా, చూసి యాస్టిక్గా కొట్టేయండి. పైన ఇవ్వండి, కింద వద్దు. ఇంకా 4 ఇవ్వండి, ఎక్కువ. ఎందుకంటే మనకు 4 ఎందుకు వస్తుందంటే, మనకి యాక్చువల్గా ఇంకా మనకి April 1 కదా, మనకి ఇంకా 4 months ఉంది కదా టైము ఇప్పటి నుంచి. ఓకే, అర్థమైందా పాయింట్ మీకు? కాబట్టి 4 తీసుకుంటుంది. 1 2 3 అని ఇచ్చానా సార్? యాక్చువల్గా నేను అక్కడ ఏమి ఇచ్చాను మీకు అదే ఇవ్వండి. 1 2 3 4 అని ఇవ్వండి. ఫోర్ ఇచ్చాను. ఓకే, పైకి రండి. ఎంటర్ ద పీరియడ్ అని వస్తుంది సార్. ఇవ్వండి, ఇక్కడ కూడా ఇచ్చేయండి అయితే. కంప్లీట్ ఇచ్చానా సార్? ఇచ్చేయండి, మొత్తం ఇచ్చేయండి, యాజ్ ఇట్గా ఇచ్చేయండి. రెడ్ కలర్లో వస్తుంది సార్. ఏం కాదు, ఇంకా చూద్దాం. అది అంటే ఎర్ర అయ్యొచ్చు. పైన ఉన్నాయి, సేమ్ మ్యాచ్ ఇది ఉన్నాయి. పైన చూడండి ఒకసారి, పైకి తీసుకుని చూడండి. పైకనండి. ఉన్నాయి, ఇవ్వండి మొత్తం ఇచ్చేయండి. ఎగ్జాక్ట్గా టైప్ చేస్తాను చూస్తూ.
మీరు ఎంటర్ ప్రెస్ చేస్తారు, ఎంటర్ ప్రెస్ చేస్తే పోతుంది అది. మీరు ఎంటర్ కొట్టారా? ఎంటర్ సార్, ఎంటర్ కొట్టలేదు సార్. మనకు పైన సేవ్ అనేది ఇందాక హైలైట్ అయింది, సేవ్ అనే ఆప్షన్, ఇప్పుడేమో హైలైట్ లేదు. టైప్ చేసినప్పుడు అలాగే ఉండాలి. ఎంటర్ ద పీరియడ్ వస్తుంది సార్ మళ్ళీ. ఈఎన్ 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 ఎస్ఎన్కి ఇచ్చారు ఎక్కడ? ఈఎన్ అని ఇవ్వాలి. ఎస్ఎన్కి ఇచ్చారు ఎక్కడ? ఇంగ్లీష్ 10. ఇచ్చింది సార్. ఇచ్చారా? సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. ఇప్పుడు బ్యాక్ వచ్చి పీరియడ్స్ మీద క్లిక్ చేయండి. బ్యాక్ రానా సార్? పీరియడ్స్ మీదకి వచ్చేయండి. డేటా పర్లేదు, క్లిక్ చేయండి, తీసుకుంటుంది. తీసుకోకపోతే అది బ్యాక్ వద్దాం. సేమ్ విఏనే కదా మీరు ఇచ్చింది? విఏ సార్. ఇవ్వండి. వెయిట్ అక్కడ ఏం తీసుకుంది చూడండి. 4 తీసుకుందా? 4, 5, 6, 7 ఇందాక మనం ఇచ్చిన సార్ ఇది. కిందకి రండి, కిందకి లాగి చూడండి. లేదు సార్, ఆటోమేటిక్ వచ్చేసిందా? అవును సార్, అవును. పైకి వెళ్ళిపోండి, మీద అప్డేట్ అయిపోయింది సాఫ్ట్వేర్, లేటెస్ట్ అనమాట ఇది. ఓకే, క్లియర్. మనం ఈ ఆప్షన్ అనేది కంప్లీట్ చేసేసాం. ఓకేనా? అది మనం పీరియడ్ టెక్స్ట్ ఇస్తే సరిపోద్దా సార్ దీనికి? అంటే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది సార్ ఏంటి? యాక్చువల్గా మనం పీరియడ్స్ మీద మీరు V3 వేరియంట్ తీసుకున్నారు కదండి. అవును సార్. తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఒక్కసారి సేవ్ అయిపోతుంది అది. ఓకే సార్, ఓకే. ఒకసారి ఈవెంట్లోకి వెళ్ళి ఇవ్వాలి మనం. ఓకే, మనం పీరియడ్స్ అనేది ఇవ్వాలా సార్? డేట్స్ అనేది ఇవ్వాలి. సేవ్ చేయండి. ఇప్పుడు పైన సేవ్ బటన్లో సేవ్ చేయండి. డేటా ఆల్రెడీ సేవ్డ్, అంటే ఆల్రెడీ సేవ్ అయిపోయింది, యాక్చువల్గా వచ్చేసింది. ఓకే, అంటే మనం V3 తీసుకోవడం వల్ల సార్ అది? V3 తీసుకోవడం వల్ల అని కాదు అది. V3 తీసుకోవడం వల్ల ఒకటి, మనం వచ్చేసి ఫిజికల్ ఇయర్ తీసుకున్నాం. అంటే మనం సొంతగా మన ఇండియాకి సంబంధించిన ఫిజికల్ ఇయర్ తీసుకున్నామని ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయింది. ఇది కొన్ని సర్వర్స్ లో చూపిస్తుంది, కొన్ని సర్వర్స్ లో మాన్యువల్ గా టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనం ఏ మంత్ ఎన్ని డేస్ వచ్చినాయి ప్రతిదీ కూడా మనం ఇవ్వాలా సార్? అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు చూడండి 31. ఇప్పుడు మంత్ వచ్చేసి 1 ఉంది కదా ఇక్కడ. సో డే 31 ఉంది, పీరియడ్ 10 అని ఉంది. 10 అంటే ఏంటి? మీకు ఇది కొంచెం పెద్ద చేయండి, ఇది కనిపించట్లేదు నాకు అసలు. ఇయర్, మంత్, డేస్ కనిపించట్లేదు, కొంచెం పెద్ద చేయండి అని చెప్తాను. కొంచెం కింద కార్నర్ లో పట్టుకుని లాగి చూడండి. అలా అక్కడ కాదమ్మా, అక్కడ కాదు, కిందకి రండి. ఇక్కడ కింద లైన్ ఉంది కదా ఒకటి, అక్కడ కూడా కాదు. మీకు 0 దగ్గర లాస్ట్ లో 0 ఉంది కదా, ఈ పీరియడ్ బాక్స్ ఉంది కదా, ఓన్లీ పీరియడ్ బాక్స్ కింద. మీ కర్సర్ ఎక్కడైతే పెట్టారో ఆ బాక్స్ ఉంది కదా, ఈ కార్నర్ లో పట్టుకుని లాగి చూడండి, వస్తుందేమో పెద్దది కింద. అది ఎగ్జాక్ట్లీ అక్కడ. ఓకే, లీవ్ ఇట్, వదిలేయండి. ఇప్పుడు ఏంటంటే మనకి
ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. మనకేంటంటే దీన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి మామూలుగా ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఎలా ఉంటుంది క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అంటే ఇయర్ డిపెండెంట్, ఇయర్ మీద డిపెండ్ అవుతారు వాళ్ళు. మనది ఇయర్ షిఫ్ట్ అవుతుంది. ఎట్లా మన ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ టు మార్చ్. ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ 3 అంటే 10వ నెల వచ్చేసి మనకి ఏమవుతుంది వచ్చేసి ఇది ఫస్ట్ పీరియడ్ అవుతుంది ఏప్రిల్ అనేది. మన ఫైనాన్షియల్ ఇయర్ 2 ఇయర్స్ లో కంప్లీట్ ఉంటుంది కాబట్టి ఇయర్ షిఫ్ట్ అంటారు. ఓకే. ఇవన్నీ -1 ఇవన్నీ ఇయర్ షిఫ్ట్లు అనమాట. అంటే వేరే ఇయర్ లో మనం పని చేస్తున్నాం. అంటే నెక్స్ట్ ఇయర్ కి వెళ్ళిపోయినట్టా సార్ ఇది? నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోయినట్టు. బట్ మన ఫైనాన్షియల్ ఇయర్ మాత్రం అలాగే చూపించుకుంటాం. సార్ ఓకే. నెక్స్ట్ ఇయర్ ఒక 3 నెలలు ఎక్స్ట్రా పని చేస్తున్నాం. అంటే ఎక్స్ట్రా కాదు, 12 నెలలే పని చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ కూడా మనం కలుపుకుంటున్నాం కాబట్టి ఇయర్ షిఫ్ట్. ఓకే సార్. ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఒక ఇయర్ నుంచి ఇంకొక ఇయర్ కి షిఫ్ట్ అయి ఉంటుంది. అర్థమైంది కదా? ఓకే సార్ ఓకే. అది మన ఇండియా వాళ్ళు లేదంటే యుఎస్ కి అయితే జస్ట్ నార్మల్ గా అన్ని కూడా జీరోస్ వస్తాయి సార్ అది? అంతే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఇయర్ డిపెండెంట్. ఏ ఇయర్ లో వాళ్ళు ఇయర్ షిఫ్ట్ అవ్వరు. ఆ మంత్ డిసెంబర్ 31 కల్లా అయిపోతాయి వాళ్ళ ఫైనాన్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా. అవును సార్ అవును. సో మనది ఇట్లా ఉంటుంది అనమాట. సార్ ఓకే. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేవ్ చేసాం, వాళ్ళ డేటా ఆల్రెడీ సేవ్ అయిపోయింది. సో మనము చూడండి పైన చూడండి, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఉంది, V3 అని ఉంది చూసారా? ఒకటి పైన చూడండి ఫస్ట్ లో. ఫిజికల్ ఇయర్ వేరియంట్ కర్సర్ పెట్టండి, కర్సర్ పైకి, ఇంకా పైకి రండి. అది ఎగ్జాక్ట్లీ FI ఇయర్ వేరియంట్ అని ఉంది కదా, దాని ఫిజికల్ ఇయర్ వేరియంట్ మనం ఇది తయారు చేసాం. సార్ అవును. మనం క్రియేట్ చేసుకున్నాం. మన కంపెనీకి అవసరమైనటువంటి V3ని కాపీ చేసుకుని తయారు చేసుకున్నాం. సో తర్వాత ఏంటి, ఏప్రిల్ 1 నుంచి మార్చి వరకు ఇచ్చాం. తర్వాత 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఇచ్చామన్నమాట. యాక్చువల్లీ ఫిజికల్ ఇయర్, మన క్యాలెండర్ ఇయర్ ఏంటి 2021 కదా, ఇది కరెక్ట్ గా ఉంది, వచ్చేసింది. అంటే మనం ఈ క్యాలెండర్ ఇయర్ లో ఈ ఫిజికల్ ఇయర్ మీద వర్క్ చేస్తున్నట్టు. 2021. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అన్నాడు 12. అంటే ఏంటి, మనం 12 నెలలు, ఒక నెల వచ్చేసి ఒక పోస్టింగ్ పీరియడ్ కింద మనం కన్సిడర్ చేస్తాం. ఇవి 12 పోస్టింగ్ పీరియడ్స్ అనమాట. నంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ అన్నాడు, అంటే 4. ఎక్స్ట్రా 4 months మనం పెట్టుకున్నాం స్పెషల్ పోస్టింగ్. ఎక్స్ట్రా పెట్టుకున్నాం అంటే మన గ్రేస్ పీరియడ్ అనుకోవచ్చు దీన్ని. ఓకే సార్ ఓకే. అర్థమైందా? అంటే ఇది ఆడిటింగ్ చేసినప్పుడు హెల్ప్ అవుతుంది సార్ ఇది, అంటే పోస్టింగ్ పీరియడ్స్ ఎక్స్ట్రా పోస్టింగ్. అదే మనం కొన్ని ఆడిటర్స్ కరెక్షన్స్ చేయాల్సి ఉంటుంది, కొన్ని తప్పులు జరుగుతుంటాయి. అర్థమైందా? వీటన్నిటికి సంబంధించి ఏమైనా కరెక్షన్స్ చేయాలంటే ఎక్స్ట్రా 4 పోస్టింగ్ పీరియడ్స్ అని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే సార్ ఓకే. తర్వాత కింద చూసారా ఇయర్ డిపెండెంట్ అన్నారు, కింద టిక్ మార్క్ వచ్చింది చూసారా ఆటోమేటిక్ ఇక్కడ. ఇయర్ డిపెండెంట్ సార్. అంటే మనం ఇయర్ డిపెండెంట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇయర్ డిపెండెంట్ అంటే యుఎస్ వాళ్ళది. ఓకే. సో ఇయర్ డిపెండెంట్ మన ఇండియా ఇది, సారీ మన ఇండియా వాళ్ళది. ఇయర్ అంటే ఇయర్ మీద మనం డిపెండ్ అవుతున్నాం కానీ బట్ ఈ 4 అనేది ఎక్స్ట్రా ఉంటాయి, మనం సపరేట్ చేసుకున్నాం. యుఎస్ వాళ్ళు క్యాలెండర్ ఇయర్. అర్థమైందా? వాళ్ళ క్యాలెండర్ ప్రకారం జరుగుతుంది అనమాట. ఓకే సార్. అర్థమైంది కదా? క్లియర్ కదా? ఇయర్ డిపెండెంట్ అంటే వాళ్ళు వచ్చేసి ఇవి మామూలు వాళ్ళు కొంచెం డిఫరెన్స్ గా ఉంటుంది. ఇయర్ డిపెండెంట్ అనే వాళ్ళ క్యాలెండర్ ప్రకారం ఉంటుంది. మన ఇయర్ డిపెండెంట్ అంటే మనం మారుతుంటాం అనమాట. ఒక్కొక్క ఇయర్ మనం డిపెండ్ అవుతుంటాం, అటు ఇటు మార్చుకుంటూ ఉంటాం. ఈ ఇయర్ లో నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అనమాట. ఇయర్ కొంచెం క్రిటికల్ గా అనిపిస్తుంది, బట్ ఈ వీడియో మాత్రం ఒక 4-5 సార్లు చూడండి, ఎక్కువ చూడండి. చాలా కన్ఫ్యూజ్ గా కూడా ఉంటుంది అనమాట ఇది. ఇయర్ షిఫ్ట్ ఒకసారి +1 అని కూడా పెట్టుకుంటాం. అది ఇయర్ షిఫ్ట్ +1 అని కూడా ఒకసారి డినామినేట్ చేస్తారు కదా సార్? అది యాక్చువల్గా -1 పెట్టాలమ్మా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇయర్ కి సంబంధం లేదు కాబట్టి -1 ఉంటుంది. మరి +1 అంటే ఇప్పుడు ఒకటి మనం ఇక్కడ మ్యాప్ చేసేదంతా కూడా డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంటే కదా. అవును సార్ అవును. క్లయింట్ ఎలా చేయమంటే అలా చేస్తాం వాళ్ళకి. అర్థమైందా? ఓకే సార్ ఓకే. అంటే మనకి ఛాన్సెస్ అనేవి ఉండవా సార్? అంటే +1 అనేవి పెట్టే ఛాన్సెస్ ఏమైనా ఉండవా సార్? అంటే యాక్చువల్గా -1 పెడతారు, మరి +1 అనేది నాకు తెలియదమ్మా ఆల్మోస్ట్. ఓకే సార్ ఓకే. -1 మరి నేను యూజ్ చేసినంత ఎప్పటికీ -1 వాడతాం. +1 అనేది ఇప్పుడు ఈ SAPని ఎవడు ఎలా యూజ్ చేసుకుంటాడు అనేది మనకు చెప్పలేము. అది ఓకే. ఒక్కొక్క క్లయింట్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది ఓకే. క్లియర్ కదా? అయిపోయింది. సో మనం ఒక ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. VA అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని
కంపెనీ కోడ్ కి అసైన్ చేయాలి. ఎస్ సార్. దాని ట్రాన్సాక్షన్ కోడ్ ఓపెన్ చేయండి. అది దానికి ఇప్పుడు అది OB37 అనుకుంటా, చూడండి ఓపెన్ చేసి. ఎస్ సార్, OB37 కదా. ఎస్ సార్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ అన్నాడు. ఎస్ సార్. క్లిక్ చేయండి దాని మీద. సో /n ఇచ్చేసి బ్యాక్ వెళ్ళండి, లేకపోతే డైరెక్ట్గానే వెళ్ళిపోవచ్చు. 1 minute వెయిట్ చేయండి, 1 minute. సో ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమి ఇచ్చారు మీరు? VA ఇచ్చాను సార్. VA కరెక్టేనా? కరెక్ట్ సార్. చూద్దాం, గ్లోబల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుందాం అది. ఓకే సార్. OBY6లోకి వెళ్ళండి. OBY6 OBY6 అమ్మా, /n OBY6 ఇవ్వండి, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. The data is locked by user code. అంటే మీ దాంట్లో ఎవరు ఉన్నారు, పని చేయండి, నో అని కొట్టండి ఒకసారి, తర్వాత చెప్తాను అది మీకు. OBY6 ఇవ్వండి ఒకసారి. మళ్ళీ అది వచ్చింది సార్. వెయిట్. ఓకే, యాక్చువల్గా అది ఒక చిన్న ఎర్రర్ అనమాట. అంటే మీ దాంట్లో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు అన్నట్టు దాని మీనింగ్. సో అది ఎట్లా సాల్వ్ చేయాలనే చూద్దాము. ఫస్ట్ అయితే పని చేయండి, మీరు ఇప్పుడు ఫిజికల్ ఇయర్ గుర్తుంది కదా, ఎగ్జాక్ట్లీ మీకు గుర్తుంది కదా? ఎస్ సార్, గుర్తుంది సార్. ఓకే, నో అని చెప్పండి, నో అని కొట్టండి ఇప్పుడు. ఓకే, నో అని కొట్టారు కదా. ఇప్పుడు వచ్చేసి ట్రాన్సాక్షన్ కూడా ఇచ్చేయండి డైరెక్ట్గా. మనం ఏం చేయాలి, OB37 కదా. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. OB37కి వెళ్ళండి. వెయిట్, మళ్ళీ వచ్చిందా? సేమ్ డేటా వచ్చిందా? ఓకే, ఎవరో ఉన్నారు మీ దాంట్లో. సో ఇది ఎర్రర్ కాదు, అంటే మీ డేటాను వేరే వాళ్ళు ఎవరైనా లాక్ చేసినప్పుడు ఈ విధంగా చూపిస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఎస్ అని కొట్టండి. ఓకే, ఎస్ అని కొట్టారు కదా. /n ఇచ్చి SM12 ఇవ్వండి. SM12 అని ఇవ్వండి అక్కడ. /m స్పేస్ సార్ ఇందులో? పర్లేదు, స్పేస్ పర్లేదు, SM12 అని ఇవ్వండి. SM12 సెలెక్ట్ లాక్ ఎంట్రీస్ అని వచ్చింది సార్. టేబుల్ నేమ్ అన్నాడు కదా, లాక్డ్ ఏరియన్ పైన ఇక్కడ మీకు కోడ్, ఇందా కోడ్ ఏమొచ్చింది, న్యూ విండో తీసుకోండి. మీరు ఆ సెట్టింగ్స్ పక్కన నుంచి వెళ్ళండి, ఒకసారి చెప్తాను. వెయిట్ అక్కడ నుంచి మీరు థర్డ్ 1 2 3 థర్డ్ క్లిక్ చేయండి. అదే ఒక నిమిషం, దాని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇవ్వండి, SM12 అనేది ఇవ్వండి, సారీ OB37 ఇవ్వండి. OB37 డైరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ మాకు ఆల్రెడీ. పొజిషన్కి వెళ్ళని చెప్తాను ఇప్పుడు. ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇచ్చారు అది ఇవ్వండి. ఇది కంపెనీ కోడ్ అడుగుతుంది సార్, కంపెనీ కోడ్. అసైన్ కంపెనీ కోడ్ ఇవ్వండి, అంతే, కరెక్టే వచ్చింది. ఇచ్చారు కదా, చూసారా? ఫిజికల్ ఇయర్ వేరియంట్ వచ్చింది చూసారా? అక్కడికి వెళ్ళండి మీరు. అదే కదా మీరు వరా లారీ ట్రాన్స్పోర్ట్సా? అవును సార్. మీరు మొన్న కూడా ఇదేనా క్రియేట్ చేసింది కంపెనీ కోడ్? యాక్చువల్గా ఇది కాదు సార్, అది నేను కిరణాన్ని క్రియేట్ చేసుకున్నా. మళ్ళీ సాటర్డే సండే హాలిడే వచ్చింది కదా, అప్పుడు నేను క్రియేట్ చేసుకున్నా సార్ ఇదంతా. మీరు ఒకటి ప్రతి దానికి సెట్టింగ్స్ కంటిన్యూగా ఉండాలి, మార్చకూడదు. అంటే మీరు వేరే క్రియేట్ చేసుకున్నా కూడా ఇంతకుముందు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కరెక్ట్గా ఉండాలి. ఏదో ఒకటి మారిపోయినా మళ్ళీ తర్వాత ఎర్రర్స్ వస్తాయి, చాలా ప్రాబ్లం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఓకే. సో ఇప్పుడు సరే, ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇచ్చేయండి. ఫైండ్ ఆప్షన్లోకి వెళ్ళి మీరు ఇప్పుడు ఏదైతే క్రియేట్ చేస్తారో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అది ఇచ్చేయండి.
అదేనా? కాదు సార్, విఏ అని ఇచ్చాను సార్. కంటిన్యూ కొట్టండి. ఎందుకని రావట్లేదు? క్లోజ్ చేసి మాన్యువల్ టైప్ చేయండి, అక్కడ విఏ అని టైప్ చేయండి. వచ్చింది కదా. అందులో ఒకసారి మనకి ఫైండ్ లో చూపించిపోయినప్పుడు అలా కొట్టచ్చు. ఓకేనా? ఓకే సార్. ఓకే ఫైన్. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఎంటర్ కొట్టండి. డిస్క్రిప్షన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎంటర్ ప్రెస్. సేవ్ చేయకొద్దు, ఎంటర్. ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్ రాయలేరు కదండి, ఎలా సేవ్ చేస్తారు మీరు? ఓకే సార్. ఎంటర్ కొట్టినా మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది, డిస్క్రిప్షన్ ఏం లేకుండా. డిస్క్రిప్షన్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది ఎంటర్ ప్రెస్ చేసినప్పుడు. ఇప్పుడు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. నో పోస్టింగ్స్ ఆర్ పాసిబుల్ వితౌట్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అని సార్. అది ఎర్రర్ కాదు, దానివల్ల ప్రాబ్లం లేదు. కానీ ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ఇందులో ఉండగానా సార్? అప్పుడు ఎంటర్ కొట్టండి. మళ్ళీ కొట్టండి. ఎవరు కొట్టున్నది ఎల్లో మార్క్ వస్తే ఏం కాదు. కింద పని లేదు, కింద అని మనకు సంబంధం లేదు. అవన్నీ సేవ్ చేయండి. పక్కన వచ్చిందా చూసారా? మార్చ్ మనం క్రియేట్ చేసిందే కదా ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఎస్ సార్, ఏప్రిల్ టు కదా, సేవ్ అయిపోయింది. ఎస్ సార్. అంటే ఈరోజు మనం ఇప్పుడు మీ కింద ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే, ఇంకో ఇవన్నీ ఫిజికల్ ఇయర్ వేరియంట్స్ ఎవరు యాడ్ చేయలేదు. ఇవన్నీ వైజాగ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ అంట, వీడెవడ యాడ్ చేయాల. ఇవన్నీ రాంగ్ ఉన్నాయి కాబట్టి కింద మనకి ఎల్లో సింబల్ వస్తుంది అనమాట. అవన్నీ వార్నింగ్ మెసేజ్, అవన్నీ కూడా ఎర్రర్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. గ్రీన్ కలర్ లో ఏది వచ్చినా సరే వార్నింగ్ మెసేజ్. గ్రీన్ కలర్ లో ఏది వచ్చినా సరే వార్నింగ్ మెసేజ్. అది గ్రీన్ కలర్ కింద గ్రీన్ కలర్. ఇప్పుడు మీకు డేటా వాస్ సేవ్డ్ అని చెప్పేసి ఎల్లో వచ్చింది కదా, అలా ఉంటే కరెక్ట్ గా వచ్చినట్టు. ఓకే. గ్రీన్ కలర్ లో వస్తే వార్నింగ్ మెసేజ్, ఏం కాదు, అవన్నీ ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. రెడ్ లో వస్తే ఎర్రర్ అన్నమాట. ఓకే సార్. ఓకే. గ్రీన్ వస్తే కరెక్ట్ ఏమో కదా సార్? కాదా సార్ అది? గ్రీన్ వస్తే కరెక్ట్ అమ్మా. ఇప్పుడు గ్రీన్ వచ్చింది కదా, డేటా వాస్ సేవ్డ్ అని గ్రీన్ వచ్చింది కదా. అవును సార్, అవును. గ్రీన్ వస్తే కరెక్ట్. ఎల్లో వస్తే అవేం కాదు, ప్రాబ్లం లేదు, ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు అవి ఎల్లో వస్తే. ఓకే సార్. ఓకే. రెడ్ వస్తే డేంజర్ అన్నమాట, అంటే ఎర్రర్ వచ్చినట్టు. ఓకే. సో ఇది అనమాట. ఈ 2 కాన్ఫిగరేషన్స్ మనం ఈరోజు కంప్లీట్ చేసాం. ఓకే సార్. బట్ మీరు ఇప్పుడు సేవ్ చేయండి. దీన్ని సేవ్ చేశారు కదా, స్లాష్ అని నుంచి బ్యాక్ రండి. ఒకసారి OBY6 లోకి వెళ్ళండి. పొజిషన్ లోకి వెళ్ళి కంపెనీ కూడా ఇవ్వండి. మీరు ఇప్పుడు దేని ట్రై, ఇప్పుడు లారీ ట్రాన్స్పోర్ట్ డబుల్ క్లిక్ చేయండి దాని మీద. చూసారా? ఇక్కడ చూడండి, మీరు ఇప్పుడు వరకు చేసిన సెట్టింగ్స్ అన్ని మనం ఈ ఆప్షన్ లోకి వచ్చి చూసుకోవచ్చు. గ్లోబల్ డేటా అని చెప్పేసి ఉంది కదా, గ్లోబల్ డేటా అని చెప్పేసి లాస్ట్ లో ఉంది. లాస్ట్ లో మీకు ఒక టీ కోడ్ చెప్పాను, OBY6 అనే టీ కోడ్ ఉంటుంది. దాని ద్వారా కంపెనీకి సంబంధించిన గ్లోబల్ డేటా మొత్తం మనం చూసుకోవచ్చు అని. ఓకే సార్. ఓకే. మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమి ఇచ్చారు? విఏ. చూసారా? విఏ వచ్చింది చూసారా? ఆటోమేటిక్ పిక్ చేసి చూసారా? అవును సార్, అవును. కంపెనీ ఏమి ఇచ్చారు? మీ కంపెనీ ఏంటి? VARA. ఎస్ సార్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఇచ్చారు మీరు ఆల్రెడీ, VART. ఎస్ సార్. ఎస్. కంపెనీ కోడ్ VARL. లాంగ్వేజ్ ఏమి ఇచ్చారు? ఇంగ్లీష్ ఇచ్చారు. లొకేషన్ ఎక్కడ? హైదరాబాద్. కరెన్సీ INR ఇచ్చారు. అవును సార్, అవును. ఇట్లా మీరు పోస్ట్ చేసినటువంటి మీరు కాన్ఫిగరేషన్ చేసినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది OBY6 లోకి వచ్చి గ్లోబల్ డేటా ద్వారా చూసుకోవచ్చు అన్నమాట. ఓకే సార్. ఓకే. అర్థమైందా? సో ఇది అన్నమాట ఈరోజు క్లాసు. నేను మీకు సరిగ్గా చెప్పలేదు కాబట్టి చెప్పాను. ఇక్కడ 2 కాన్ఫిగరేషన్స్ ఎందుకు చెప్పానంటే, మీకు ఓన్లీ మీకు ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. ఫస్ట్ ది ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది చాలా కన్ఫ్యూజ్ గా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. సో ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. షూర్. చేసిన తర్వాత మీకు ఈవినింగ్ వేరే క్లాస్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చెప్తాను. ఓకే. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్.